సో మోకాలు నొప్పుల సమస్య చాలా మందిని వేధించే సమస్య ఇది. ఇది ఎయిడ్స్‌తో సంబంధం లేకుండా ఉంటుంది. అయితే ఎందుకు అసలు ఈ సమస్య ఇంతలా వేధిస్తుంది? రావడానికి కారణాలేంటి? వస్తే ఎటువంటి న్యాచురల్ వేస్ ఉన్నాయి దీన్ని పూర్తి స్థాయిలో తగ్గించుకోవడానికి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మిమ్మ. గురూజీ, మోకాలు నొప్పులు దీని గురించి మనం ఒక 20-30 వీడియోలు చేసి ఉంటాము. అయితే మోకాలు నొప్పుల గురించి ప్రతిరోజు మెయిల్స్ వస్తూనే ఉంటాయి. సో మోకాలు నొప్పులు అంటే తక్కువ ఏజ్లోనే వచ్చాయి, తగ్గించుకోవడానికి ఏం చేయాలి ఇలా అని. అసలు వెజిటబుల్ థెరపీ ఏం చెప్తుంది, ఎందుకు వస్తుంది, న్యాచురల్ వేస్ ఏమున్నాయి దీన్ని తగ్గించుకోవడానికి? మన గమ్యానికి చేరుకోవడానికి ప్రధానమైనటువంటివి కాళ్ళు. అంటే మనం విపరీతంగా ఉపయోగించేవి కాళ్ళే. మీరు నిలబడి ఉన్నారు, చేతులతో ఏదో చిన్న చిన్న పని చేస్తున్నారు. ఇక్కడ అధికంగా శ్రమ చేసేది కాళ్ళు, దాని మీద ప్రభావం అధికంగా ఉంటుంది. అదే కూలి పని చేసేవాళ్ళు నడుస్తూ ఉంటారు, అంటే దాన్ని ఎక్కువగా యూజ్ చేసే దాంట్లో మనం కాళ్ళని ప్రధానంగా తీసుకుంటాం. అలాగే మనం ఆస్ట్రాలజీ ఇలాగ వెళ్ళినప్పుడు కర్మకారకుడు, కారకుడు శాటర్న్ అవుతున్నాడు, ఇవి కాళ్ళకు సంబంధించి ఉంటుంది. ఇవి ప్రధానంగా తీసుకున్నాం కాబట్టి మన జీవితంలో కర్మ బాగాలేదు అన్నప్పుడు, మనం చేసే కర్మలు సత్కర్మలు బాగాలేదు అన్నప్పుడు ఇవి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇది ఒక మనకి కంటికి కనిపించదు. కంటికి కనిపించేవి ఏంటంటే మనం తీసుకునే ఆహారం మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ని, అవయవాల్ని పాడు చేస్తుంది. ఎసిడిక్ నేచర్ అధికంగా ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువ తింటున్నాం మనం. అంటే మరి ఇంతకు ముందు ఉన్న శక్తి వేరు మనలో. ఒక డ్యామేజ్ స్టార్ట్ అయింది, మీరు 100లో ఉన్నారు, 10% డ్యామేజ్ అనేది మీకు పెద్దగా తెలియదు. అది ఒక 50% వచ్చేంత వరకు కూడా మీకు ఏమి ఇబ్బంది అనిపించదు, ఏదో కొంచెం అనీజీగా ఉంటుంది. ఎప్పుడైతే 50 దాటి క్రాస్ చేసి వస్తుందో ఆ పెయిన్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. రీసెంట్గా అంటే ఈ మోకాళ్ళ నొప్పి ఎంత దారుణంగా ఉంటుందో నేను ఫేస్ చేశాను. ఒక నెల రోజులు 30 రోజుల పాటు నేను ఫేస్ చేశాను. ఈ 30 రోజులు ఫేస్ చేయడానికి ముందు ఇంచుమించు ఒక 6 నెలలకి ముందు కొన్ని సైన్స్ వచ్చినాయి, నా కాళ్ళు చెప్తున్నాయి. కానీ నేను అశ్రద్ధ చేయటం వల్ల మోకాళ్ళ నొప్పులు మీకు వచ్చాయి. అంటే మోకాళ్ళ నొప్పులు ఒక భాగం, మోకాళ్ళ నొప్పులే ప్రధానం కాదు. ప్రధానమైనటువంటి ప్రాబ్లం వేరే, యూరిక్ యాసిడ్. ఇది రావడంతో ఎక్కడెక్కడైతే అంటే కార్టిలేజ్, ఆ గమ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డ్రై అయిపోయి పెయిన్ అనేది ఇండికేషన్. పెయిన్ సమస్య కాదు. మనం ఏం చేస్తాం, నొప్పి వస్తుందంటే పెయిన్ కిల్లర్స్ వేస్తాం, పెయిన్ కిల్ చేస్తాం. కారణం ఏంటి, అక్కడ ఆ మ్యూకస్ ఏదైతే గమ్ ఉందో అది అరిగిపోయింది, డ్రై అయిపోయింది. దానివల్ల ఆ ఆట జరిగినప్పుడు నొప్పి వస్తుంది. మనకి నొప్పి ఎప్పుడు వస్తుంది, కింద కూర్చోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, లేకపోతే ఎక్కువసేపు నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు. దీనివల్ల ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో దీన్ని ఎలా బెండ్ చేయడానికి ట్రై చేసిన అప్పుడు ఆ మూమెంట్ ఫ్రీగా లేదు. మీరు ఈ గీజు పెట్టినటువంటి ఆ సైకిల్ చక్రం, చైను మూవ్ అవుతున్నప్పుడు కర్ర 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 సౌండ్, అంటే అక్కడ ఆ గమ్ ఏదైతే లేదో అది లేదు కాబట్టి ఆ సౌండ్, ఆ రెండిట్ల మధ్య రాపిడి సౌండ్. ఇక్కడ కూడా సేమ్ అంతే. అంటే ఇక్కడ ఏమైందంటే విపరీతమైనటువంటి హీట్, వేడి. మనం తిన్న పదార్థాల్లో ఎసిడిక్ నేచర్ అధికంగా ఉండడం వల్ల యాసిడ్స్ అక్కడ ఉన్నటువంటి ఆ గమ్ముని పాడు చేసేసి మనం ఇమీడియట్గా ఏం చేస్తున్నాం, నొప్పి వస్తుంది అంటున్నాం. వ్యవస్థ పాడైపోయింది. అక్కడ తేమగా ఉండాల్సినటువంటి ప్రాంతంలో డ్రైగా ఉంది కాబట్టి నొప్పి వస్తుంది. మీరు బాగా పొడిబారిపోయినటువంటి నేల, గట్టిపడిపోయిన నేలలో గుణపం వేసినాయి, లేకపోతే మెత్తగా ఉన్నటువంటి సాయిల్లో గుణపం వేసినప్పుడు సౌండ్ డిఫరెంట్గా అబ్జర్వ్ చేయండి. మూమెంట్ స్మూత్గా ఉండాలి, ఇక్కడ తేమ ఉండాలి. ఇప్పుడు చాలా నొప్పులతో బాధపడుతున్నారు. ఇమీడియట్గా మనం చేయగలిగింది ఏంటంటే చల్లగా ఉండేటువంటి క్లాత్, ఫ్రిడ్జ్లో వాటర్తో బాగా చిల్డ్గా ఉండే క్లాత్ని చుట్టూ చుట్టేస్తే అక్కడ కొంతవరకు ఉపశమనం, మనకి నొప్పి తగ్గుతుంది. ఎందుకంటే అక్కడ మీరు ఈ చల్లటి క్లాత్ వేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి బ్లడ్ వెనక్కి వెళ్ళిపోతుంది, ఫస్ట్ రివర్స్ వెళ్ళిపోయి అక్కడ ఎంప్టీనెస్ వస్తుంది. అంటే పెయిన్ బాగా వస్తున్నప్పుడు చల్లటి అంటే బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీకు నొప్పి అనేది పుట్టించింది, అది మీకు ఇండికేట్ చేస్తుంది. అప్పుడు మనం దానికి ఈ చల్లటి దాన్ని ఇవ్వడం వల్ల అక్కడ ఏదైతే స్టాగ్నేటెడ్ నెగిటివ్ ఎనర్జీ అనుకుందాం, లేకపోతే చెడు రక్తం అనుకుందాం, అక్కడ ఉండిపోయింది. మీరు ఎప్పుడైతే ఈ తడి బట్ట వేసారో ఒకసారి జువ్వమని వెంటనే అక్కడ ఉన్నవన్నీ కూడా ఇలా విడిపోతాయి, మళ్ళీ బ్లడ్ వస్తుంది. ఇది వెనక్కి వెళ్ళినటువంటి బ్లడ్ ప్యూరిఫై అయ్యి మళ్ళీ వచ్చింది. అక్కడ రిపేర్ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. అక్కడ మళ్ళీ గమ్మును తీసుకురావాలి మనం. అలా చూసుకున్నప్పుడు మనకి
ఈ బెండకాయ అనేది మన శరీరంలో ఎక్సోక్రైన్ గ్లాండ్స్ని యాక్టివ్ చేయడం ద్వారా మన కాళ్ళలో డ్రై అయిపోయినటువంటి గుజ్జుని మళ్ళీ పుట్టించడానికి అవకాశం ఉంది. ఓకే, బెండకాయ మనం ఒక 5 బెండకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఒక అంగుళం అల్లం ముక్క వేసుకొని కొంచెం పల్చటి మజ్జిగ, ఒక గ్లాసుడు మజ్జిగ వేసి గ్రైండ్ చేసి వడకట్టడానికి జిగురుగా ఉంటుంది. మీరు అసలు వడకట్టపోయినా ఏం కాదు, బాగుంటుంది. ఎక్కువ స్మూత్గా చేసుకోండి. దాంట్లో కొంచెం మిరియాల పొడి, సైంధవ లవణం వేసుకుని మనం తాగేస్తే రెగ్యులర్గా తాగుతూ ఉండాలి. మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు మీకు అంటే ఇమీడియట్గా ఉపశమనం ఏంటి అంటే కొంచెం నూనె తీసుకుని ఇవి 2 మీ కాళ్ళు, ఈ 2 వేళ్ళు మీ కాళ్ళు, అంటే మనం ఇలా చూసుకున్నప్పుడు సుజోక్ థెరపీ, ఆక్యుప్రెజర్ వీటిలో ఇది బాడీ, ఈ బొటన వేలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఒక మనిషి దేహం, ఇవి 2 కాళ్ళు, ఇవి 2 చేతులు. ఇప్పుడు మనకి మోకాళ్ళు కదా నొప్పులు, ఇలా తిప్పినప్పుడు ఇవి మోకాళ్ళు. ఏ మోకాలు అయితే లెఫ్ట్ మోకాలు అనుకోండి, నొప్పి వస్తుంది. ఈ ఫింగర్ని, మిడిల్ ఫింగర్ని నూనె రాసుకుని ఇక్కడ మసాజ్ చేయటం. మీకు ఇక్కడ కూడా నొప్పి ఉంటుంది, మోకాల్లో నొప్పులు ఉన్నప్పుడు ఇక్కడ కూడా నొప్పి ఉంటుంది. మీకు అవి కండరాలు చెప్తూ ఉంటాయి. మీరు ఇలా అనుకోవడం చేస్తుంటాం కదా. నూనె రాసేసుకుని వీళ్ళని ఇక్కడ బాగా ప్రెజర్ చేయడం ద్వారా బాగా మీకు అక్కడ నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే దాని చుట్టూ కూడా నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఇలాంటివి రాసి మసాజ్ చేయడం ద్వారా అక్కడ వ్యర్థంగా వాటర్ అంటే అక్కడ రిపేర్ చేయాలనే వ్యవస్థ పంపిస్తూ ఉంటుంది. నీరు వచ్చేస్తుంది, కొంతమందికి స్వెల్లింగ్ వస్తుంది, వాపు వస్తుంది. అవి నూనె రాసి మీరు ఎప్పుడైతే శుభ్రంగా మసాజ్ చేసి కొంచెం కాపడం లాంటిది, వేడి నీళ్ళు కాపడం, చన్నీళ్ళు కాపడం పెట్టడం ద్వారా అక్కడ డెడ్ ఏవైతే ఉన్నాయో వ్యర్థాలు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అప్పుడు ఇమీడియట్గా ఉపశమనం వస్తుంది. రెగ్యులర్గా మీరు బెండకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. దీంతో పాటు ఆహారపు అలవాట్లలో మనం అధికంగా ఫ్రై చేసినటువంటి ఫుడ్స్, వండినటువంటి పదార్థాలు ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. మనం వండే ప్రతి పదార్థం కూడా ఎసిడిక్ నేచర్. ఆల్కలైన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, అంటే ఫ్రూట్స్. ఇక్కడ చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఈవినింగ్ ఏమీ తినొద్దన్నారు కాబట్టి ఫ్రూట్స్ తింటున్నాం. అది చాలా తప్పు. మీ ఎసిడిక్ నేచర్ ఇంకా పెంచేస్తుంది. అంటే ఈవినింగ్ అసలు ఫ్రూట్స్ అంటే సిట్రస్ ఉన్నటువంటి ఫ్రూట్స్ ఏవి కూడా ఈవినింగ్ టైంలో, అంటే ఈవినింగ్ మీన్స్ మీకు సూర్యాస్తమయం తర్వాత ఇలాంటివి ఏవి తీసుకోకూడదు. మీకు పప్పాయి మంచిది ఈవినింగ్ టైంలో తినడానికి, అది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మల విసర్జన సమస్యలు ఉంటే కూడా ఎలిమినేట్ చేస్తుంది. కాబట్టి పప్పాయి తీసుకోవచ్చు. సిట్రస్ ఉన్న ఫ్రూట్స్ ఏవి కూడా ఈవినింగ్ తినకూడదు. చలువ చేసే ఫ్రూట్స్ ఏవి తినకూడదు, చలువ చేసే పదార్థాలు ఏవి తినకూడదు. అందుకే మజ్జిగ వాడకూడదు. చాలామంది మజ్జిగ వాడతారు. ఆ సమయంలో మనం తీసుకోవాల్సింది కాల్షియం బాగున్నటువంటి పాలల్లో మిరియాల పొడి, పసుపు కంపల్సరీగా కూడా పెద్దలు చెప్తూ ఉంటారు, నిద్రపోయే ముందు పాలు తాగి పడుకోవాలి. అది చంద్రశక్తిని, చల్లదనాన్ని ఇచ్చే శక్తి ఉంటుంది. చంద్రనాడి యాక్టివ్ అవుతుంది పాలు తాగడం ద్వారా. మంచి నిద్ర కూడా వస్తుంది. పంచదార వాడకూడదు. చాలామంది పంచదార వాడటం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. పంచదార చాలా ప్రమాదం. పటిక బెల్లం వాడుకోవచ్చు, బెల్లం వాడుకోవచ్చు. అంటే ఆహారపు అలవాట్లు కూడా మార్చుకొని మీకు మీ శరీరంలో చలవ చేసే పదార్థాలను ఎక్కువగా తీసుకోండి. డ్రై అయిపోయి ఉంటారు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళని చూస్తే మీకు అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా చర్మం కూడా మందంగా అయిపోయి ఇబ్బందిగా ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ అనేది కోల్పోతుంది. ఇవి నేను ప్రత్యక్షంగా ఫేస్ చేశాను, దాని మీద రీసెర్చ్ చేశాను. వితౌట్ ట్యాబ్లెట్ మళ్ళీ నేను సాధారణ స్థితికి రావడానికి 30 రోజులు పట్టింది. ఈ 30 రోజులు కూడా బూడిద గుమ్మడికాయ రివర్స్ చేసుకోగలిగారు, హ్యాపీగా రివర్స్ చేసుకోగలిగారు. నీ పెయిన్స్ అంటే నీ పెయిన్ కాదు, యూరిక్ యాసిడ్ వల్ల వచ్చినటువంటి ఇది మొత్తం A to Z కింద నుంచి పైకి మొత్తం బాడీ చేస్తుంది. ఇక్కడ కూడా ఈ జాయింట్లో దీన్ని గౌట్స్ అంటారు, యూరిక్ యాసిడ్ వల్ల వచ్చేది. ఇవన్నీ కూడా మెయిన్ ఒకటే, యాసిడ్స్ బాడీలో ఎక్కువైపోయినాయి. మనం దాన్ని విసర్జించలేకపోతున్నాం. దీనికి ఉత్తమమైనటువంటి వైద్యం ఏంటి అంటే ఆముదం. మన శరీరంలో ఉన్నటువంటి వాతం, అధికంగా ఉన్న వాతాన్ని అద్భుతంగా తీసేస్తుంది ఆముదం. రెగ్యులర్గా మనం సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి నెలకు ఒకసారి, లేకపోతే 3 నెలలకు ఒకసారి కంపల్సరీ ఆముదం తీసుకోవాలి. ఆముదం తీసుకోండి. అసలు చాలా రోగాలు మన డిక్షనరీలో ఉండవు. ఓకే, ఎలా తీసుకోవచ్చు గురూజీ? అమ్మ అది ఒక 50 ml, అంటే మీ పర్సనాలిటీ దాని మీద ఆధారపడి మినిమం 50 ml. కొంచెం హెవీగా ఉన్నారు, భారీ కాయంగా ఉన్నారు అనుకున్నప్పుడు ఒక 75 ml, 100 ml కూడా తీసుకోవచ్చు. కొంచెం గోరువెచ్చ చేయాలి, వేడిగా చేయాలి. చిక్కగా ఉంటుంది కదా ఆవును, వేడి చేయాలి. దానికి ఒక అంగుళం అల్లం ముక్క దంచి రసం పిండాలి దీంట్లో. దాన్ని శుభ్రంగా ఆ గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం మింగేసి, ఒకవేళ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, చింతపండు దగ్గర పెట్టుకుంటారు, బొగ్గన పెట్టుకుంటే వాంతి ఆగుతుంది. ఒక 10-15 నిమిషాలు కొంచెం అనిపించిన మీరు, అంటే ఉదయం తెల్లవారుజామున 5 గంటలకో తీసుకుంటే
ఒక గంట సేపటికి మీకు ఎలిమినేషన్ స్టార్ట్ అవుద్ది. 6 ఆ సమయానికి స్టార్ట్ అవుద్ది. మీకున్నటువంటి ఇబ్బందిని బట్టి అది మీరు మోషన్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఆముదం బయటకు రావడం మొదలు పెడుతుంటుంది. అక్కడ వ్యర్థం అయిపోయిన తర్వాత ఆముదం బయటకు వచ్చేస్తుంది. ఉన్నది అసలు డైల్యూషన్ అవ్వదు, అది డైజెషన్ అవ్వదు. ఆముదం రావడం మొదలు పెడుతుంది. ఆముదం రావడం మొదలు పెట్టిన ఒక 5-6 అయిన తర్వాత ఒక గ్లాసుడు మజ్జిగ కానీ టీ కానీ తాగితే మోషన్ సాగుతాయి. ఈ మధ్యలో ఒక మోషన్కి వెళ్ళొచ్చారు, ఒక గ్లాసుడు చారు, చింతపండు చారు, వాము మిరియాల పొడి వేసుకుని చింతపండు చారు, ఒకసారి మోషన్కి వెళ్ళొస్తే ఒక గ్లాసుడు చారు తాగటం, మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ మోషన్ అయిన తర్వాత ఇలా 2-3 సార్లు చారు తాగితే మన శరీరంలో అంటే ఇప్పుడు కిడ్నీలు ఫిల్టర్ అవుతాయి. మీకు చెప్పాను పచ్చి పులుసు అనేది, చింతపండు అనేది కిడ్నీలో స్టోన్స్కి అద్భుతంగా పనిచేస్తుందని కూడా చెప్పారు. అలా ఈ చారులు తాగడం వల్ల వాము చారు కానీ మిరియాల చారు కానీ తాగడం మన బాడీలో ఉన్నటువంటి ఎసిడిటీస్ ఇవన్నీ కూడా ఎలిమినేషన్ అవుతాయి. అంటే సమస్య బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మనం లార్జ్ ఇంటెస్టైన్స్ పెద్ద ప్రేవులు శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. మనందరికీ కూడా వెస్ట్రన్ కమోడిటీస్ ఉండడం వల్ల మలం పూర్తిగా విసర్జించబడట్లేదు. అందుకని కింద కూర్చోవడానికి కూడా ప్రయత్నం చేయాలి, లేదా మీ వెస్ట్రన్ కమోడిటీనే కింద కాళ్ళ దగ్గర కొంచెం పైకి ఎత్తుకుంటే కింద స్టూల్ పెట్టుకోవాలి, ఇలా పెట్టుకుని కూర్చోవాలి. దాని తగ్గ ఎత్తుని ఏర్పాటు చేసుకుంటే ఎప్పుడైతే పెద్ద ప్రేవులు బాగా శుభ్రం అయ్యారో మన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఖచ్చితంగా గురూజీ. అంటే మోకాలు నొప్పులు రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాన్ని తగ్గించేదే ఈ బెండకాయ. సో దీన్ని ప్రతిరోజు తీసుకోవాలని. బెండకాయ, ఆముదం మీరు రెగ్యులర్ గా తీసుకోవాల్సింది, పాలు, కాల్షియం. అంటే ఇప్పుడు చాలా మంది మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే కాల్షియం టాబ్లెట్లు ఇస్తారు. కాల్షియం డెఫిషియన్సీ అసలు ఆ టాబ్లెట్లో ఉన్నటువంటి కాల్షియం తీసుకోవడానికి కూడా శరీరానికి శక్తి కావాలిగా. ముందు వ్యవస్థను శుభ్రం చేయాలి. ఇవన్నీ శుభ్రం చేస్తే వేడి తగ్గించుకోవాలి. దాని చుట్టూ ఒక చల్లదనాన్ని ఏర్పడితే తేమ వస్తుంది. డ్రైగా ఉన్నప్పుడు అక్కడ మీరు ఎంత ప్రయత్నం చేసినా గమ్ము రాదు. గమ్ము మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఏమి ట్రీట్మెంట్లు ఏం చేయించుకోక్కర్లేదు. ఆముదం చిక్కగా ఉంటుంది. అది మన శరీరంలో ఉన్నటువంటి ఆ యాసిడ్స్ని, వాతాన్ని బయటకు తీసుకొస్తుంది. ఖచ్చితంగా గురించి అందరూ కూడా ఇవి పాటించాలని కోరుకుందాం. అటు అన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి కూడా ఇవి పనిచేస్తాయి. ఆరోగ్య లాభాలే ఉంటాయి. ఇది కేవలం మోకాలు నొప్పులు అనే కాదు. సో అలవాటు చేసుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు.